ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేమో మమ్మల్ని వర్రీ అవద్దంటున్నావు. అటు చూస్తే సీతతో రామ్ హ్యాపీగా ఉన్నాడు. ఆ సీత దగ్గర నుంచి రామ్ని విడదీసి మధుతో కలిపి కళ్యాణం ముందు ఎలా కూర్చోపెడతావు మహా? చూస్తుంటే అది అసాధ్యంలా ఉంది వదినా. నేను తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. రామ్ మధులని కళ్యాణంలో ఎలా కూర్చోబెట్టాలో ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో ఉన్నాను. ఈరోజు సీత అవమాన భారంతో ఈ గుళ్ళోంచి వెళ్ళిపోవడం ఖాయం. నేనన్నానా మీ పిన్నిని ఎలాగైనా కళ్యాణానికి ఒప్పిస్తాను అని? మా పిన్ని మంచిది కాబట్టి ఒప్పుకుంది. అంతేకాని ఇది నా గొప్ప అని ఒప్పుకో కదా మామా. నువ్వు మా పిన్ని కంటే గొప్పేమీ కాదు. చూస్తూ ఉండు మామా, ఏదో ఒక రోజు నేనే గొప్ప అని ఒప్పుకుంటావు. సీత, నీతో మాట్లాడాలి, మాతో రా. ఎక్కడికి పిన్ని? రామ్మా చెప్తాం. ఇప్పుడే వస్తాను మామా. ఏంటి పిన్ని, ఏం జరిగింది? ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చారు? నిన్ను దెబ్బ కొట్టడానికి మహాలక్ష్మి చాలా దారుణంగా ఆలోచిస్తుంది సీత. ఆ విషయం తెలిసిందే కదా పిన్ని. నాకు పోటీగా మా అక్కను ఇంటికి తీసుకొచ్చింది. రోజు ఆఫీస్కి తీసుకువెళ్తుంది. కంపెనీ మీటింగ్ అని చెప్పి అక్కను మామను కలిపి పార్టీలోకి పంపిస్తుంది. మహాలక్ష్మి ఈ గుళ్ళో అంతకంటే దారుణమైన పని చేయబోతుందమ్మా. స్వామివారి కళ్యాణంలో రామ్ను మధును కలిపి కూర్చోబెడుతుందంట. వాళ్ళిద్దరితో కళ్యాణం జరిపిస్తుందంట. అత్తయ్య అలా ఇలా చేస్తుంది బాబాయ్. స్వామివారి కళ్యాణంలో పెళ్ళైన జంటలు కూర్చోవాలి. మహాలక్ష్మి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది సీత. రామ్ భార్య మధుమిత అని మహాలక్ష్మి ఫిక్స్ అయింది. తను ఈ మాట ఇంట్లో చాలాసార్లు అంది. కానీ ఇది గుడి కదా పిన్ని, ఇక్కడ ఎంతో మంది జనాలున్నారు కదా. మహాలక్ష్మి ఎవరిని కేర్ చేయదు సీత. ఆ రోజు రిసెప్షన్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు మహాలక్ష్మి నిన్ను పిచ్చిదాన్ని చేసి రామ్ మధులే జంట అని అందరూ అనుకునేలా చేసింది. మహాలక్ష్మి ఈ రోజు కూడా అలాంటి ప్లాన్ ఏదో చేసే ఉంటుంది. స్వామివారి కళ్యాణంలో రామ్ మధులని కలిపి కూర్చోబెడుతుందని మహాలక్ష్మి చెప్పడం మేం విన్నాం. ఇంట్లో అంటే అది వేరే సంగతి. గుళ్ళో ఇలా చేయడం తప్పు కదా పిన్ని. మహాలక్ష్మి తప్పొప్పుల గురించి ఆలోచించేదే అయితే నీ పరిస్థితి ఇలా ఉండేదా సీత? మహాలక్ష్మికి మంచి చెడుల పట్టింపు లేదు. తను అనుకున్నది ఎలాగైనా జరిపించాలనుకుంటుంది. నాకు మమ్మకు పెళ్ళైపోయింది. ఆ విషయం ఆ దేవుడికి తెలీదా? ఇక్కడ జరిగేది సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణంలో ఆ రాముడి పేరు పెట్టుకున్న మామ, సీత పేరు పెట్టుకున్న నేను కదా కూర్చోవాలి. నా స్థానంలో మా అక్క ఎలా కూర్చుంటుంది? చెప్పాను కదా సీత, మహాలక్ష్మి తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా దేనికైనా తెగిస్తుందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.